హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్స్ ప్యాలెట్ బై S&S. ఈరోజు మన వీడియోలో 2024లో రిలీజ్ అయిన కళాఖండాల గురించి మాట్లాడుకుందాం, విచ్ ఈస్ వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2024. వర్స్ట్ గురించి మాట్లాడే ముందు మా ఛానల్ బెస్ట్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2024 పార్ట్ 1 and 2 కూడా ఉన్నాయి. ఈ వీడియో మొత్తం చూశాక ఆ వీడియోస్ని కూడా ఒక లుక్ వేయండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ కళాఖండాలు ఎక్కువ మంది చూడాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, మిస్టర్ బచ్చన్. It's a romantic action drama film starring Raviteja, Jagapati Babu, Bhagyashree Bose, directed by Harish Shankar. ఈ మూవీ బాలీవుడ్ మూవీ రైడ్కి రీమేక్. ఆ మూవీయే యావరేజ్ ఉంటుందంటే దాన్ని మళ్ళీ రీమేక్ చేసి ఇంకా ఘోరమైన అవుట్ఫిట్ని దింపారు. ఈ మూవీలో ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే అది రవితేజ గారి ఎనర్జీ. ఆయన డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ యాజ్ యూజువల్ మంచి ఎనర్జీతో చేశారు. సత్య గారి కామెడీ కూడా బాగుంటుంది. ఈ మూవీ కొంచెం సేవ్ చేసింది ఆయన కామెడీయే. ఇంటర్వెల్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ క్యామియో ఉంటుంది, ఆ సీన్ కూడా బాగుంటుంది. సాంగ్స్ వినటానికి కానీ చూడటానికి కానీ బాగున్నాయి. హీరోయిన్ అయితే ఓన్లీ ఎక్స్పోజింగ్ చేయడానికి తీసుకున్నట్లు అనిపించింది. నెగిటివ్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ రెండూ బాగాలేదు. కనెక్టివిటీ మిస్ అయినట్లు అనిపిస్తుంది సీన్స్ చూసేటప్పుడు. విలన్ క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఓవరాల్గా మూవీ పెద్దగా బాగాలేదు. ఈ మూవీకి బడ్జెట్ 70 crores, బట్ 10 crores కూడా కలెక్ట్ చేయలేదు. హరీష్ శంకర్ గారి నుంచి నేను ఇలాంటి మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్తో కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నా. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, డబల్ ఇస్మార్ట్. ఇదొక స్కైఫై యాక్షన్ ఫిలిం స్టార్డ్ బై రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య తప్పర్, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇది సీక్వెల్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ మూవీయే యావరేజ్గా ఉంటుంది. మణిశర్మ గారి మ్యూజిక్ అండ్ ర్యామ్ యాక్టింగ్ మేజర్ ప్లస్ పాయింట్స్ ఆ మూవీకి. ఇంకా ఈ మూవీలో అయితే మణిశర్మ గారి మ్యూజిక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ లేదు. రామ్ గారు మాత్రం యాక్టింగ్ బాగా చేశారు. స్టోరీ సేమ్ ఇస్మార్ట్ శంకర్ టెంప్లెట్లో ఉంటుంది. విలన్ మెమరీస్ హీరో మెమరీలకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్లాట్ ఒక్కటే కొంచెం చేంజ్ చేశారు. మిగతా మూవీ మొత్తం చాలా రొటీన్గా ఉంటుంది. కామెడీ కూడా అంత ఆర్గానిక్గా అనిపించదు. క్లైమాక్స్ ఇస్మార్ట్లో ఇచ్చినంత ఇంపాక్ట్ దీనికి ఇవ్వలేదు. ఓవరాల్గా పూరి గారి ఫిల్మోగ్రఫీలో ఇంకో డిజాస్టర్ యాడ్ అయింది. ఈ మూవీకి 90 crores బడ్జెట్ పెడితే 18 crores కలెక్ట్ చేసి డబుల్ డిజాస్టర్గా ఎండ్ అయింది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, ద ఫ్యామిలీ స్టార్. ఇట్స్ ఎ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఫిలిం డైరెక్టెడ్ బై పరశురామ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై దిల్ రాజు. విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్లు. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ కొంచెం గీతా గోవిందంకి సిమిలర్గా, స్టోరీ ఏమో తొలి ప్రేమ ప్యారలల్ యూనివర్స్లో చూసినట్టుంటుంది. విజయ్ అన్న ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి మూవీస్ తీస్తే బాగుంటుంది. ఇంతకన్నా ఘోరమైన మూవీ విజయ్ అన్నకి రాకూడదు అని అనుకున్న ప్రతిసారి ఇట్ ప్రూవ్స్ మీ రాంగ్. పరశురామ్ గారు కొన్ని సీన్స్ బాగానే రాసుకున్నారు. అండ్ క్లైమాక్స్లో మృణాల్ ఇచ్చే స్పీచ్కి మ్యాచ్ అయ్యేలా మూవీ ఎగ్జిక్యూషన్ కనుక ఉండుంటే మూవీ పక్కా హిట్ అయ్యేది. ఓవరాల్గా మూవీ రొటీన్ అనిపించింది అండ్ కొన్ని బ్యాడ్ సీన్స్ వల్ల మూవీ పెద్దగా బాగాలేదు. ఈ మూవీ బడ్జెట్ 50 crores, బట్ అట్లీస్ట్ హాఫ్ కూడా కలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, ఇండియన్ 2. ఈ మూవీని తెలుగులో భారతీయుడు 2 నేమ్తో రిలీజ్ చేశారు. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు మూవీకి ఇది సీక్వెల్. క్యాస్టింగ్ వచ్చేసి కమల్ హాసన్, సిద్ధార్థ్, S.J. సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ, ఇంకా చాలా పెద్ద క్యాస్టింగే ఉంది. డైరెక్టెడ్ బై శంకర్ గారికి ఐ మూవీ తర్వాత కొత్తగా చేస్తే వర్కౌట్ అవ్వట్లేదని ఆయన సూపర్ హిట్ మూవీస్నే సీక్వెల్స్గా తీద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. రోబోటు, భారతీయుడు 2 ఇలాంటి మూవీస్ చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. ఈ మూవీ స్క్రిప్ట్ చాలా అవుట్డేటింగ్గా అనిపించింది. ఎప్పుడో 1996లో హిట్ అయిన మూవీకి సీక్వెల్ అంటే అది కరెక్ట్ స్టెప్ కాదేమో అనిపించింది. సేమ్ లంచం కాన్సెప్ట్ విత్ మోడర్న్ టెక్నాలజీని యూస్ చేసుకొని హత్యలు చేస్తారు. మర్మకళ భారతీయుల్లో చూడడానికి బాగుంటుంది, బట్ సాడ్లీ ఈ మూవీలో అది కొంచెం ఓవర్ అనిపించింది. ఆర్గానిక్గా లేదు. ఎమోషనల్ కనెక్ట్ కూడా ఎక్కడా రాదు. చాలా పెద్ద క్యాస్టింగ్, ఎవరిని ప్రాపర్గా యూస్ చేసుకోలేదు. సిద్ధార్థ్ గారు ఒక్కళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఈ మూవీకి 300 crores బడ్జెట్ పెడితే 150 crores వచ్చాయి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, బడే మియా చోటే మియా. ఇట్స్ స్కైఫై యాక్షన్ ఫిలిం. క్యాస్టింగ్ వచ్చేసి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా, డైరెక్టెడ్ బై అలీ అబ్బాస్ జాఫర్. ఈ బాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ హీరోస్ ప్యాట్రియాటిక్ మూవీ, ఆర్మీ బేస్డ్ మూవీ అని తీస్తే ఎలా ఉన్నా చూసేస్తారని సేమ్ టెంప్లెట్తో దింపుతున్నారు మూవీస్. ఆడియన్స్ని ఏమనుకొని తీశారో ఏమో ఈ మూవీ. స్టోరీ ప్రాపర్గా లేదు. హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బ్లాస్ అవసరం లేని దగ్గర కూడా. క్యారెక్టర్ డెవలప్మెంట్ లేదు. టైగర్ ష్రాఫ్ గారు యాక్టింగ్ చేయకుండా జిమ్నాస్టిక్ చేసినట్లుంది. అక్షయ్ కుమార్ గారు ఏం చేయాలో తెలియక ఏదేదో చేశారు. అసలు ఏఐని యూజ్ చేసుకొని
వీళ్ళు చేసింది చేయడం ఏఐకి కూడా ఇంపాసిబుల్, అంత ఓవర్గా చేశారు. చాలా ఇల్లాజికల్గా ఉంటున్నాయి కొన్ని సీన్స్. అసలు పృథ్వీరాజ్ గారు ఎందుకు ఒప్పుకున్నారో అనిపించింది ఈ మూవీకి. ఈ మూవీకి హైప్తో పాటు బడ్జెట్ కూడా ఎక్కువే, 350 crores, బట్ కలెక్ట్ చేసింది 102 crores. హ్యూజ్ డిజాస్టర్గా ఎండ్ అయింది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, చంద్రముఖి 2. ఇట్స్ ఎ కామెడీ హారర్ ఫిలిం రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై పి వాసు, స్టారింగ్ రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ అండ్ లక్ష్మీ మీనన్. చంద్రముఖి లాంటి క్లాసిక్ హారర్ మూవీకి సీక్వెల్ తీస్తే ఎలా అయితే అస్సలు ఉండకూడదు అనుకుంటామో, ఈ మూవీ ఎగ్జాక్ట్గా అలా ఉంటుంది. అసలు స్టోరీ ప్రాపర్గా లేదు, మళ్ళీ అవే సీన్స్, అలాంటి కామెడీ సీక్వెన్సెసే పెట్టారు కాపీ పేస్ట్ లాగా. విఎఫ్ఎక్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. హీరో హీరోయిన్ల కాస్ట్యూమ్స్ అండ్ గెటప్స్ కూడా బాగాలేదు. ఒక సీరియల్ చూస్తున్న ఫీల్ వచ్చింది. క్యాస్టింగ్ కూడా పెద్దగా లేదు. డైరెక్టర్ ఏదో తీద్దామనుకొని ఇంకేదో తీసినట్లు అనిపించింది. ఇదొక క్రింజే సీక్వెల్. నేను మూవీ ఎంత వర్స్ట్గా ఉన్నా మొత్తం చూస్తాను, బట్ ఈ మూవీ చూసేటప్పుడు మధ్యలోనే థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలనిపించింది. ఆ రేంజ్లో ఉంది మూవీ. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, లాల్ సలాం. ఇదొక స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం స్టారింగ్ రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, డైరెక్టెడ్ బై రజనీకాంత్స్ ఎల్డర్ డాటర్ ఐశ్వర్య రజనీకాంత్. ఈ మూవీలో రజనీకాంత్ గారిది యాక్చువల్లీ క్యామియో అన్నారు, బట్ విష్ణు విశాల్ తర్వాత రజనీకాంత్ గారికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది. ఏదో తీయాలి కదా అని ఒక సెన్సిటివ్ టాపిక్ బాగా హిట్ అయిన ఫార్ములాని యూజ్ చేసుకొని తీసినట్లు అనిపించింది. క్యాస్ట్, రిలీజియన్ని బేస్ చేసుకొని ఉంటుంది మూవీ. చాలా లెంతీగా ఉంది మూవీ. ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా పూర్గా ఉన్నాయి. డైలాగ్స్ కూడా బాగాలేదు. రజనీకాంత్ గారి ఇద్దరు కూతుర్లు అంత బడ్జెట్ పెట్టి పాపం రజనీకాంత్ గారినే హీరోగా పెట్టి మరీ ఫ్లాప్స్ ఇచ్చారు. సౌందర్య రజనీకాంత్ గారు కొచ్చాడియన్ మూవీ డైరెక్టర్. అప్పుడు చెల్లి, ఇప్పుడు అక్క ఇద్దరు వాళ్ళ డాడీకి మంచి కళాఖండాలు గిఫ్ట్గా ఇచ్చారు. రజనీకాంత్ గారికి తెలుగు డబ్బింగ్ సాయి కుమార్ గారు ఇచ్చారు. మను గారి వాయిస్ అలవాటవ్వడం వల్ల సాయి కుమార్ గారి వాయిస్ పెద్దగా నచ్చలేదు. ఈ మూవీకి 90 crores పెడితే 18 crores కలెక్ట్ చేసింది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, మార్టిన్. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీ గురించి ఎవ్వరు తేడాగా మాట్లాడినా వాళ్ళ వీడియోకి స్ట్రైక్ వేస్తున్నారు. అందుకే మూవీ ఇమేజెస్ ఏం యూజ్ చేయట్లేదు. ఇట్స్ ఎ కెనడా లాంగ్వేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం స్టారింగ్ ధృవ సర్జా, వైభవి, సుకృత, డైరెక్టెడ్ బై ఏపీ అర్జున్. ఈ మూవీకి అర్జున్ సర్జా స్టోరీ రైటర్. ఈ మూవీ వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2024 లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అంత ఘోరంగా ఉంది మూవీ. ఈ మూవీ మొత్తం ఎవరన్నా చూసారంటే సాహసం అనే చెప్పాలి. ఆ సాహసాన్ని నేను చేశాను. కేజీఎఫ్ లాగా తీద్దామనుకున్నారు, బట్ ఆపోజిట్ అవుట్పుట్ వచ్చింది. స్టోరీ, స్క్రీన్ ప్లే ఏవి పెద్దగా లేవు. చాలా లౌడ్గా అనిపించింది మూవీ మొత్తం. ఈ మూవీకి 150 crores బడ్జెట్ పెడితే 25 crores కలెక్ట్ చేసింది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.